రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్కు జగన్, కాసేపట్లో తాడేపల్లికి వెళ్లనున్న ఏపీ సీఎం. కేసీఆర్ను పరామర్శించిన జగన్, ఆరోగ్యంపై ఆరా తీసిన ఏపీ సీఎం. షర్మిల ఏ పార్టీలో చేరిన అభ్యంతరం లేదు, తెలంగాణలో పార్టీ పెట్టినా అడ్డు చెప్పలేదన్న వైవి సుబ్బారెడ్డి. అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నం, సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛత అభియాన్. విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన. అరెస్టు చేయడానికే ఈడీ విచారణకు పిలుస్తోంది, మద్యం విధానంలో ఎలాంటి అవినీతి జరగలేదన్న కేజ్రీవాల్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సీగూడలో స్కూల్ బస్సు కింద పడి చిన్నారి చనిపోయిన ఘటనలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాన్సన్ స్కూల్ ఎదుట బైఠాయించారు విద్యార్థి సంఘాల నేతలు. చిన్నారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు మృతి చెందిందని ఆరోపించారు. ఉదయం హబ్సీగూడలోని రవీంద్రనగర్లో దారుణం జరిగింది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చిన చిన్నారిని తల్లి కిందకు దించింది. అదే సమయంలో డ్రైవర్ బస్సును పోనివ్వడంతో చిన్నారి బస్సు టైర్ల కింద పడి మృతి చెందింది. నిర్లక్ష్యం వల్ల చనిపోయిన పాప కుటుంబాన్ని న్యాయం చేయాలి. రాజ్యం విధాని రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రద్దు చేయాలి జాన్సన్ గ్రామర్ స్కూల్ వెంటనే. రద్దు చేయాలి జాన్సన్ గ్రామర్ స్కూల్ వెంటనే. నశించాలి జాన్సన్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం వంటి వైఖరి. జాన్సన్ గ్రామర్ స్కూల్ వెంటనే. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా,
హబ్సిగూడలోని జాన్సన్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో, జాన్సన్ గ్రామర్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో, దానిలో ఉదయం చిన్నారి ఏదైతే జాన్సన్ పబ్లిక్ స్కూల్ వ్యాన్ కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మృతదేహం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మార్చురీలో ఉంది. ప్రస్తుతం ఏబీవీపీ నాయకులు, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని పర్మిషన్స్ రద్దు చేయాలన్న కోణంలో కోరుతున్నారు. ప్రస్తుతం వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఉదయాన ఈ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వలన బస్సు కింద ఒక 2 సంవత్సరాల అమ్మాయి పడి చనిపోతే ఇప్పటికి 5 గంటలు అయినా కానీ యాజమాన్యం ఎటువంటి స్పందించలేదు. మా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ స్కూల్ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే ఏబీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఈ పోలీసులు కూడా ఈ రోజు తప్పు చేసిన వాళ్ళు వదిలేసి ఈ రోజు అమ్మాయి న్యాయం కోసం పోరాడుతున్నట్టు ఏబీపీ వాళ్ళను అరెస్ట్ చేస్తుంది. దీన్ని కూడా ఖండిస్తున్నాం. ఏబీపీ ఈ ఉద్యమం ఆగదు, విద్యార్థికి న్యాయం జరిగే వరకు ఆగదు. ఖబర్దార్ ఖబర్దార్, we want justice. ఈ రోజు న్యాయం కొరకు పోరాడితే ఈ విధంగా పోలీసులు దాడి చేయడం దుర్మార్గకరం. ఈ రోజు సంపినోళ్ళు బాగానే ఉన్నారు. ఈ రోజు విద్యార్థిని న్యాయం చేయాలని పోరాడితే ఏబీపీ నాయకుల మీద ఈ రోజు బట్టాలిప్పి కొట్టడం సిగ్గుతాడు. ప్రస్తుతం ఏబీవీపీ నాయకులు మొత్తము కూడా ఇక్కడ ఏదైతే జాన్సన్ హబ్సిగూడలో ఉన్నటువంటి జాన్సన్ గ్రామర్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాదాపు 3000 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇది ఎస్టాబ్లిష్ 1979లో అయింది. ఈ స్కూల్కి సంబంధించి ఎలాంటి సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ కూడా వీళ్ళు పాటించడం లేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే స్కూల్ వ్యాన్ ఏదైతే ఉందో, స్కూల్ వ్యాన్లో మ్యాక్సిమం డ్రైవర్తో పాటు ఒక ఆయా ఏదైతే చిన్నపిల్లల్ని క్యారీ చేసేటటువంటి వ్యాన్ ఏదైతే ఉంటుందో అందులో స్కూల్ డ్రైవర్తో పాటు ఆయాతో పాటు ఇంకొక క్లీనర్ వ్యక్తి కూడా ఉండాలి. అలాంటిది వీరు అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతికి సంబంధించి ఈ మొత్తం కూడా ఈ స్కూల్ యాజమాన్యం పర్మిషన్స్ మొత్తం కూడా రద్దు చేయాలన్న కోణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏబీవీపీ నాయకులు మొత్తం కూడా కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ జాన్సన్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో, అమ్మాయి చనిపోయి పొద్దుగాల అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందించలేదు. మా ఏబీవీ తరఫున మా డిమాండ్లు ఏంటంటే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు న్యాయం చేయాలి, లేదంటే ఈ జాన్సన్ గ్రామర్ హై స్కూల్ గుర్తింపునైనా రద్దు చేసుకోవాలి, లేకపోతే ఎంతవరకైనా తెగిస్తాం, ఏదన్నా చేస్తాం. అప్పటి వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు. ఈరోజు ఆ విద్యార్థి యొక్క న్యాయానికి మేము విద్యార్థులంతా పోరాడుతూ ఉంటే పోలీసులు అరాచకంగా మమ్మల్ని తీసుకుపోవడం కూడా ఈ పోలీసులకు కూడా సిగ్గుచేటు. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కూల్ ఏదైతే జాన్సన్స్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో, ఈ గ్రామర్ పబ్లిక్ స్కూల్, ఈ స్కూల్ దగ్గర మొత్తం కూడా ఈ ఏబీపీ నాయకుల భారీ ఎత్తున ధర్నాకు దిగారు. వీరిని ప్రొటెస్ట్ చేయడానికి మొత్తం మీద లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కూడా మనం చూసుకోవచ్చు లిఫ్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం ఏదైతే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చనిపోతే మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు భావ్యం అన్న కోణంలోనే స్టూడెంట్స్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్కూల్ యాజమాన్యం దీనికి సంబంధించి ఎలాంటి స్పందన లేదు. మీడియా ముఖంగా కూడా మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరు కూడా వచ్చి మాట్లాడడం లేదు. అలాగే మొత్తం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు స్టూడెంట్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక్కొక్కరిగా మొత్తం అందరినీ కూడా లిఫ్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం జాన్సన్స్ పబ్లిక్ స్కూల్ ఏదైతే గ్రామర్ పబ్లిక్ స్కూల్లో 2 ఏళ్ల చిన్నారికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి సంపూర్ణ న్యాయం చేయాలి అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉషా. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని పర్మిషన్ రద్దు చేసి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా దుర్మార్గమైనటువంటి చర్య జరుగుతూ ఉంది. ఇక్కడ 2 సంవత్సరాల పాప బస్సు చక్రాల కింద పడి నలిగిపోతే ఆ మేనేజ్మెంట్లో ఒకరైనటువంటి లక్ష్మీ మేడం ఆ పాప శవంపై పగలబడి నవ్వుతూ ఉంది. ఆమె సమాధానం చెప్పకుండా పారిపోతూ
చనిపోయిన పిల్ల కుటుంబానికి న్యాయం చేయమని విద్యార్థి సంఘాలు అడిగితే పగలబడి నవ్వుతూ పోతుంది, సిగ్గు లేకుండా నవ్వుతూ ఉంది. ఇవాళ ఈ మేనేజ్మెంట్ యొక్క ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ యావత్ విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్ పిలుపునిస్తా ఉన్నాం. ఈ స్కూల్ని సీజ్ చేసే వరకు, ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ జాన్సన్ గ్రామర్ స్కూల్ని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి తమ సమస్యలు తెలిపారు. 4 ఏళ్ల నుంచి బస్సులకు సరైన మైలేజ్ రాక నష్టపోతున్నామని, డీజిల్ భారం పెరిగి ప్రస్తుతం ఉన్న కేఎంపీఎల్ కూడా రావడం లేదని వారు వాపోయారు. ఓవర్లోడ్ కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని సజ్జనార్తో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బస్ డ్రైవర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలపై ప్రజలకు వివరించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తామే చేసినట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. ఆ ప్రభుత్వాల మోసపూరిత విధానాలు ప్రజలకు తెలియచేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. వైసీపీలోనే చావో రేవో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ మాత్రం మారనని చెప్పారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, పార్టీ నిర్ణయాన్ని శిరసావహించటం బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. తాను పార్టీ పెద్దలు ఎవరిపై ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని తేల్చి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా కదా, పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పినాను, ఖచ్చితంగా హోల్ హార్టెడ్గా చెప్తున్నా, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓడినా గెలిచినా పార్టీ అధినేత ఏమి ఆదేశిస్తే ఆ ఆదేశాలు నాకు శిరోధార్యం. ఖచ్చితంగా ఈ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పునాదుల మీద నిర్మించిన పార్టీ
ఈ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎప్పటికీ కూడా హాని జరగదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను కదా, పోయినసారి అభయహస్తం దరఖాస్తు ఫారం వెనుక ఉన్న మతలబు అర్థం కావట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ దృక్పథంతోనే అభయహస్తం ఫారం ఉందని, ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని అన్నారు. ఆర్జీలు అవసరం లేకుండా హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. అభయహస్తం దరఖాస్తు ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అవుట్డేటెడ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇర్రెలవెంట్ పార్టీ. లోక్సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది నేను అనలేను, చెత్త కుప్పర వేసినట్టే. ఇంకా వేరే మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు. ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది, వృధా అవుతుంది. ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలి, దేన్ని చూసి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా, ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఇస్ నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది దివంగత సీఎం వైఎస్ఆర్ కలని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షర్మిలకు కండుగ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని షర్మిల అన్నారు. చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. వైఎస్ కూతురుగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతోగానే బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచవలసిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్లో చేరానని, తన పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేశారని చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల తెలిపారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చుతామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టింది. అయితే ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు దీటైన అభ్యర్థులని ఎంపీ బరిలో దించేందుకు పక్కా ప్రణాళిక రచిస్తుంది గులాబీ అధినాయకత్వం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలన్న బీఆర్ఎస్ కలలను కళ్లలు చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని లోక్సభ ఎన్నికల్లో గెలుపుతో మర్చిపోవాలని భావిస్తుంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తు ముమ్మరం చేసింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించింది కారు పార్టీ. నియోజకవర్గాల వారీగా ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక 75 మంది ముఖ్యులు, మొత్తం కలిపితే పార్లమెంట్ కి 500 మంది ముఖ్యులతో 500 నుంచి 600 మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతాయి. తదనంతరం ఫాలో అప్ గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు 17 నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఒక 4-5 రోజులు మీటింగ్లు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతో పాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడతా ఉంది. తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి 2 సార్లు దాడులు జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, అదే విధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం. అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదే విధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా బలమైన నేతలతో పాటు పేరున్న వారి కోసం అన్వేషణ ప్రారంభించింది బీఆర్ఎస్. ప్రధానంగా నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా 2019 ఎన్నికల్లో 9 మంది బీఆర్ఎస్ తరపున గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసనూరు దయాకర్, రాములు, శ్రీనివాసరెడ్డి, బీపీ పాటిల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా కారు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎంతమందికి రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలు సర్వేల ద్వారా ఆయా ఎంపీల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంది గులాబీ పార్టీ అధినాయకత్వం. దీంతో ఆయా సిట్టింగుల్లోనూ టెన్షన్ నెలకొంది. మరోవైపు నిజామాబాద్ నుంచి కవిత, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసే విషయం ఇప్పటికే ఫైనల్ అయిందన్న వాదన గులాబీ నేతల్లోనే వినిపిస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎంపీ సీట్ల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదుమెట్ల బాలరాజు యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బరిలో దిగేందుకు ఉవ్విళ్లెదురుతున్నారు. నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి గుత్తా అమిత్ రెడ్డి, చాడ కిషన్ రెడ్డి, సుంకర్ మల్లేష్ గౌడ్, ఖమ్మం పార్లమెంటు సీటుకు నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి సంబీపూర్ రాజు, ముత్తగోను రామ్మోహన్ గౌడ్, బొంతు రామ్మోహన్, మరి లక్ష్మారెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, వీరమల్ల రామ్ నరసింహగౌడ్, సామల వెంకటరెడ్డి సహా మరికొందరు పోటీ పడుతున్నారు. మెదక్
నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో దిగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరు వినపడుతుంది. వరంగల్ పార్లమెంటు స్థానానికి మాజీ ఎమ్మెల్యే అరూరు రమేష్, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రేసులో ఉన్నారు. మహబూబాబాద్ ఎంపీ సీటు బరిలో మాలోత్ కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లేదా కొత్త వ్యక్తిని బరిలో దింపే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచే మొన్నే శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్, మాజీ ఎమ్మెల్యేల ఆలు వెంకటేశ్వరరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నాగర కర్నూలు నుంచి బి రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గువ్వల అమల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆదిలాబాద్ సీటుకు ఆత్రం సక్కు, గోడం నగేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పేరుతో పాటు బాల్కు సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లపై పార్టీలో చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రారంభించిన ఈ సమీక్షలు ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుతుందా? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వంత పార్టీ వెన్నుపోట్ల వల్ల బలమైన అభ్యర్థులు సైతం పరాజయం పాలయ్యారు. అనుకున్న మేర పార్టీ ఫలితాన్ని సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలపై అనాలిసిస్ చేసిన బీజేపీ పెద్దల అభిప్రాయం ఇది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు స్వీకారం చుడుతుంది. సంస్థాగత ప్రక్షాళనపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ నిర్ణయానికి అసెంబ్లీ ఎన్నికల్లో నేతల పనితీరే కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇందుకు జిల్లా అధ్యక్షులు కారణమని అపజయం పాలైన అభ్యర్థులు రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుల అసమర్థత, సమన్వయ లోపమే ఇందుకు కారణమని కొందరు ఓటమి పాలైన అభ్యర్థులు తెలియజేశారు. కొందరు అధ్యక్షులు ఇతర పార్టీల అభ్యర్థులకు అమ్ముడుపోయారని, మరికొందరు పరాజయం పాలైన నేతలు ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన జిల్లా అధ్యక్షులపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది. పలువురు నేతల సహకారం లేకపోవడం వల్లే ఈ ఓటమి సంభవించిందని కాషాయ పార్టీ పెద్దలు తెలిపారు. ఈ నేపథ్యంలో 15 జిల్లాల బీజేపీ అధ్యక్షులను మార్చనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా పలువురు రాష్ట్ర పదాధికారులను సైతం మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వారితో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన వేటు వేయనున్నట్టు బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాలను సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మరోసారి రిపీట్ కానివ్వకుండా చూడాలని పార్టీ భావిస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన కొత్త టీమును సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు కమలం పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన కిషన్ రెడ్డి కొత్తవారి నియామకానికి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా దీర్ఘకాలంగా జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి తొలుత షోకాజులను జారీ చేయాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. అసెంబ్లీలో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా అధ్యక్షుల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలను తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ కడప జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించారు. న్యాయమరపైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే స్పందించిన సీఎం జగన్ చర్చలకు సజ్జలను పంపటం హేయమైన చర్యని అన్నారు. సజ్జల కేవలం ప్రభుత్వానికే సలహాదారు తప్ప మున్సిపల్ కార్మికులకు కాదన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సమస్యలు తీర్చాలని కోరుతూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిఐటి వాళ్ళు కూడా శవయాత్ర చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఐటి నాయకులు ఉన్నారు. ప్రధానంగా మీరు ఎటువంటి సమస్యలపై కూడా ప్రభుత్వానికి ఇది చేశారు, మీ సమస్యలు ఏం తీరలేదు? మేము ప్రధానంగా ఈరోజు గొంతమ్మ కోరటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాదాపు 15 సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికులను కానీ, గ్రామ పంచాయతీల నుంచి పనిచేసే కార్మికులందరినీ కానీ రెగ్యులేట్ చేయాలని మేము డిమాండ్, ఒకే డిమాండ్తో మేము ఈ సమ్మె కొనసాగిస్తాను. ఇప్పుడు 10 రోజులు అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం నిర్లక్ష్యం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని
శవయాత్ర చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరుకు మాత్రం చర్చలకు పిలుస్తోంది. కాకపోతే మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏమో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కావచ్చు, లేదంటే క్లాబ్ల డ్రైవర్లు కావచ్చు, కొత్తగా తీసుకున్న కార్మికులు కానీ ఎవరికి కానీ ఈరోజు సమాన పనికి సమాన వేతనం కానీ ఇవ్వకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కానీ ఏ అమలు కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వివరిస్తుంది. కాబట్టి మేము విధులేని పరిస్థితులు ఈరోజు సమ్మెలేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు కానీ ఈరోజు రేపటిలాగా మా సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే ఈ సమ్మెను పెద్ద ఎత్తున మేము కొనసాగించేదానికి, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి, గద్దెదించేదానికి మేమంతా మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉంటామని చూసుకుంటే ఎన్నికలు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నుంచి చాలామంది వలసలు వెళ్ళిపోయారు. ఉన్న వలసలన్నా వెళ్ళిపోకుండా కాపాడు కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రజల్లోకన్నా వెళ్ళి ప్రజల సమస్యలు, అలాగే ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు, ఈరోజు ఎవరైతే సమ్మెలు చేస్తున్నారో, ధర్నాలు చేస్తున్నారో వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఉన్నంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయారు. ప్రజలన్నా కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులకి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు, సమాన పనికి సమాన వేతనం, అలాగే పర్మనెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని చూసుకుంటే సమస్యలు పరిష్కరించని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ చాలా మాటలు చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మేమేమడుగుతున్నామంటే ఈరోజు నువ్వు సమస్య కానీ పరిష్కరించుకున్నామనుకో, గతంలో ఏం జరిగింది, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో ఏం జరిగింది, అదే గతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పడుతుంది. మేమేమడుగుతున్నామంటే నువ్వు చెప్పిన ఆమెను మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలో ఏమిలా, నువ్వు చెప్పిన ఆమెనే సమాన పని సమాన వేతనం ఇస్తామని చెప్పావు. అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పావు. మేమేమి అడుగుతున్నామంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు 15,000 రూపాయలతో బతకలేరు. ఈఎస్ఐ పిఎఫ్ కట్టుగాను 13,487 రూపాయలు వస్తుంది. ఎట్లా బతకాలి? ఒక ఆఫీసర్ కావాలన్నా మా ఇంట్లో, ఒక ఆఫీసర్ పోలీసు కావాలన్నా మా ఇంట్లో 13,000తో బతుకుతుందా? బియ్యం ఎంత ఉంది? 1,600 అంట ఇప్పుడు బియ్యం రేటు. నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున పెరిగినాయి. నువ్వు చెప్పిన హామీని ఏం చెప్పినావో, సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తామని చెప్పావు. ఈరోజు క్లాబ్ డ్రైవర్లకు 18,500 ఇస్తామని చెప్పావు. అట్లాగే కోవిడ్-19లో పనిచేసే వాళ్ళు స్కిల్డ్ సెమీ స్కిల్ ఇస్తామని చెప్పావు. కోవిడ్-19లో పనిచేసే వాళ్ళకు మనకు అవకాశాలు చేర్చామని చెప్పావు. మేమేమడుగుతున్నామంటే మేమొద్దు ఇంజనీర్ సెక్షన్కి, ఇక శానిటేషన్ కార్మికులకి గొడవ పెట్టేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుంది? ఎవరయ్యా సజ్జల? ఎవరు ఆయన? మాట్లాడడానికి వచ్చి మళ్ళీ మా మాట్లాడతాడు. ఆయనకి ఏమైనా పదవి ఉందా, మంత్రి ఉందా? నువ్వు ప్రభుత్వానికి సలహాదారివి, మేము ఎంప్లాయీస్మి. మా ఎంప్లాయీస్లో రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమైనా చేసుకున్నాం. మధ్యలో ఈయనెవరయ్యా? ఈయన వచ్చి చర్చలలో పాల్గొనడం, ఏమంత ప్రాధాన్యత ఇవ్వడము? మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు కానీ సమస్యలు కానీ పరిష్కరించకుంటే రాబోయే కాలంలో మా ఏళ్ళు పనిచేస్తుంది, నీ బట్టను ఆఫ్ చేసేదానికి మేము సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. మొత్తాన్ని చూసుకుంటే వారి సమస్యలు పరిష్కరించని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడమే కాకుండా రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఏపీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా బియ్యం రేట్లు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత 4 నెలలతో పోలిస్తే నిత్యావసర వస్తువులు 20 నుంచి 30% రేటు తగ్గడం కొంతవరకు వినియోగదారునికి ఊరట కలిగిస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని షాపుల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నిత్యావసర ధరలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిత్యావసర వస్తువులన్నీ కూడా అమాంతం రేట్లు పెరుగుతూ ఉండేటువంటి సందర్భం. కానీ ఈసారి పండగ వచ్చేసరికి బియ్యం 1-2 వస్తువులు తప్ప మిగిలినవన్నీ కూడా కొంతవరకు గత 4 నెలలతో పోల్చినట్లయితే కొంత రేట్లు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి ఉంది. కొత్త పంట చేతికి రావడం, మినుములు, కందులు వంటివి పంట మొత్తం కూడా చేతికి రావడంతో వాటి ధరలు తగ్గడంతో పాటు కొన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. అయితే గత 4 నెలలతో పోల్చినట్లయితే ఈ నిత్యావసర వస్తువుల ధరలు కొంతవరకు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం పండగ వచ్చేసరికి అమాంతం పెరిగే ధరలు ఈసారి పండగకు కొంత తగ్గుముఖం పట్టి వినియోగదారులకు అందుబాటులోనికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనం కానీ గమనించినట్లయితే ఈ మిచం తుఫాను ప్రభావం వల్ల మాత్రం బియ్యం ధర మాత్రం అమాంతం పెరిగి సుమారు క్వింటాలు 6,000 వరకు కూడా బియ్యం అమ్ముతున్న పరిస్థితి ఉంది. నాణ్యమైన బియ్యం కావాలంటే 25 కేజీల
టిక్కీ వచ్చేసి కనీసం 1600 రూపాయలు పెట్టందే వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే నిత్యావసర వస్తువులు మాత్రం కొంతవరకు రేట్లు తగ్గి కందిపప్పు, మినపప్పు వంటివి సుమారు 30-40 రూపాయలు తగ్గి కిలోకి తగ్గుముఖం పట్టి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఈ పండగ, ఇటువంటి వాటి నేపథ్యంలో వస్తువుల ధరలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. వేరుశనగ పప్పు తీసుకున్నట్లయితే గతంలో సుమారు 180 వరకు అమ్మినటువంటి వేరుశనగ పప్పు నేడు 125 నుంచి 140 రూపాయల నాణ్యతను బట్టి అమ్ముతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కందిపప్పు తీసుకున్నట్లయితే 140, 150, గతంలో 180, 200 వరకు కూడా అమ్మిన పరిస్థితిలో ఇప్పుడు తగ్గుముఖం పట్టి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎండుమిర్చి కానీ తీసుకుంటే నాణ్యమైనటువంటి ఎండుమిర్చి 280 రూపాయలు కేజీ అమ్ముతున్న పరిస్థితి ఉంది. శనగపప్పు వచ్చి 90 నుంచి 100 రూపాయల వరకు కూడా నాణ్యతను బట్టి విక్రయిస్తున్నారు. గతంలో 120, 130 రూపాయల వరకు కూడా ఈ శనగపప్పు అమ్మిన పరిస్థితి ఉంది. చిన్నులపాయలు తీసుకున్నట్లయితే నాణ్యతను బట్టి 220 నుంచి 260 మధ్య వీటి యొక్క వినియోగం జరుగుతూ ఉంది. పండగకు అత్యవసరమైనటువంటి బెల్లం తీసుకున్నట్లయితే కొంత రేటు తగ్గుముఖం పట్టి 50-60 రూపాయలకు కేజీ బెల్లం వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఒక బియ్యం మాత్రం అమాంతం రేటు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం తుఫాను వల్ల పంట నష్టం జరిగి పంట పూర్తిగా నష్టం జరగడంతో దీని ధరలు కూడా అమాంతం పెరిగినాయి. బీపీటీ నాణ్యతను బట్టి తీసుకున్నట్లయితే ఈ క్వింటాలు 6000 దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వస్తువులు ధరలన్నీ కూడా అమాంతం పెరిగిపోవడంతో కొంతవరకు ఇబ్బందికి గురయ్యారు. నిన్నటి వరకు కనీసం 100 రూపాయల వరకు అమ్మినటువంటి ఉల్లిపాయలు నేడు 30 రూపాయలకి ఉల్లిపాయలు వినియోగదారునికి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ ఒక హోల్సేల్ షాప్లో కానీ వీటిని చూసినట్లయితే వినియోగదారులు పండగకు కూడా కొంతవరకు ఆనందాన్ని పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ రేట్లకు సంబంధించి షాపు నిర్వాహకుడితో మనం మాట్లాడదాం. సార్, ఈ గత 4 నెలలతో పోల్చినట్లయితే 4 నెలలకి ఇప్పటికీ ఉన్నటువంటి రేట్ల పరిస్థితి ఎలా ఉంది? ఎంతవరకు మా వినియోగదారునికి అందుబాటులోకి వచ్చాయి? ఈ 15 రోజుల్లో అయితే రేట్లన్నీ అనుకూలంగానే ఉన్నాయి. పండగ ఎఫెక్టివ్ కొత్త పంటలు రావడం వల్ల అనుకూలంగానే ఉన్నాయి. కందులు, మినుములు కొత్త పంటలు వస్తున్నందువల్ల కందిపప్పు, మినపగుళ్ళు ఇలాంటివన్నీ కిలోకి 30 రూపాయల దాకా తగ్గినాయి. ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ ఆపేశారు. ఉల్లిపాయలు కూడా బాగా అనుకూలంగానే ఉన్నాయి. 30 రూపాయలు ఉంది ప్రస్తుతం. వినియోగదారుడికి ఈ పండగ అనుకూలమే అన్ని విధాలా. అయితే ఈ బియ్యం వీటి ధరలు పెరగచ్చు అంటారా, తగ్గచ్చు అంటారా? బియ్యం అయితే తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా బియ్యం తగ్గే సూచన అయితే లేదు. ఈ సంవత్సరం కంప్లీట్గా 6000 కాదు 7000 అయినా ఆశ్చర్యం లేదు. నాణ్యమైన సరుకు మిగతా వస్తువులన్నీ నార్మల్గానే ఉన్నాయి రేట్లు. రానున్న 10 రోజుల కాలంలో ఈ రేట్లు ఏమన్నా రానున్న కాలంలో అంటే ఈ పండగ వెళ్ళేలోపు తగ్గుముఖమే పడతాయి తప్పితే ఎక్స్ట్రా అయితే ఏమి రేట్లు ఉండవు. నార్మల్గానే ఉంటాయి. అన్నీ అందుబాటు ధరల్లోనే దొరుకుతాయి సరుకులు. గత 4 నెలలతో పోల్చుకున్నట్లయితే గత 15 రోజుల నుంచి కూడా ఈ నిత్యావసర వస్తువుల ధరలు కొంతమేరకు తగ్గుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇవి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒక బియ్యం మినహాయించి మిగిలినటువంటి వస్తువుల ధరలన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టి వినియోగదారుడికి పండగ కూడా ఆనందాన్ని కలిగించే విధంగానే రేట్లుంటాయని కూడా ఈ నిర్వాహకులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఒంగోలు. హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ పీజీ విద్యార్థులపై చిన్నచూపు చూస్తున్నారని ధర్నాకు దిగారు. పీజీ యూనివర్సిటీ మెస్ భోజనంలో నాణ్యత లోపం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్యూ జరుగుతుంది. ఇంతమంది ఈరోజు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటే ఈరోజు ఫోటోస్ చూడొచ్చు. ఇడ్లీలో పురుగులు కానీ, లేకపోతే ఫుడ్లో గ్లాసులు కానీ, లేకపోతే ఇంకో పురుగులు కానీ, దోమలు కానీ ఇంతమంది చాలా మంది హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. సో ఇంత దిగజారిపోతుంది అంటే గవర్నమెంట్ అందరూ ఇక్కడ జేఎన్టీకి వచ్చేది పేద ప్రజలు ఎందుకు వస్తారు? నాణ్యమైన విద్య, నాణ్యమైన తిండి దొరకాలని. కానీ ఇక్కడికి వస్తే నాణ్యమైన తిండి దొరకట్లేదు. ఇంకో ఎక్స్ట్రా థింగ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే 20,000 ప్రిన్సిపల్ గారు డిపాజిట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే నైట్ పూట ఎవరైనా 3-4 ఒక్కడ కనబడితే విజిల్ వేయడం. అదో 144 సెక్షన్ ఏదో స్టూడెంట్ కాలేజా లేకపోతే ఏదైనా అన్యాయం జరుగుతుందో ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా 4-5 కూర్చున్నా మాట్లాడినా అంతే చాలీగా మొత్తం విజిల్ వేయడం, మాట్లాడుకోకపోవడం పెద్ద అన్యాయం. ఏంటంటే ఫుడ్ గురించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ వాళ్ళు మెస్ ఛార్జ్ కట్టలేదనుకో రిజల్ట్స్ ఆపేయడం. ఈ తెలంగాణలో ఎన్నో ప్రభుత్వ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ ఎక్కడ ఇలా జరగలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ మెస్ ఛార్జ్ ఏ పర్సన్ కట్టకపోతే, స్టూడెంట్స్ కట్టకపోతే ఖచ్చితంగా ఆపుతున్నారు. ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా దీని గురించి పోరాడుతుంది. ఖబర్దార్. ఈరోజు
జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవాన్ని ఈ నెల 5న నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి తెలిపారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్కు గౌరవ డాక్టర్ ప్రదానం చేయనున్నామని చెప్పారు. అలాగే వివిధ విభాగాల్లో విద్యను పూర్తి చేసుకున్న 88,226 విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం కూడా మేము చేసిన కృషికి యాక్చువల్గా వాళ్ళు NAC has given a grade, but we protested and we have appealed for that, and they have reassessed, and we are likely to get A2+, but as of today we stand at the A+ level, and we are likely to get A2+. Anytime the NAC may make the announcement. NAC విషయానికి వస్తే మీకు తెలుసు for last two cycles లో కూడా JNTU has got A grade. ఈ సంవత్సరం కూడా మేము చేసిన కృషికి యాక్చువల్గా సివిల్ వివాదాలు కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో తలదూర్చితే సీరియస్ పరిణామాలుంటాయని ఎస్ఐసీఏలకు హెచ్చరిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్స్ ఇస్తున్నారు. పలు వివాదాల్లో తలదూర్చిన ఇన్స్పెక్టర్లను ఇప్పటికే సస్పెండ్ చేసిన పోలీస్ బాసులు మరికొందరిపైన ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అవినీతికి ఎక్కువగా స్కోప్ ఉంటుందని, డబ్బులు ఇస్తే కొందరు పోలీసులు నిందితులకు కూడా సహకరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి కేసులైనా తామే డీల్ చేస్తూ అందిన కాడికి వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా కొందరిపై ఉన్నాయి. సివిల్ కేసుల్లో రియల్టర్స్, ల్యాండ్ గ్రాబర్స్ కు సపోర్ట్ చేస్తూ బాధితులకు అన్యాయం చేసిన కేసులు ఉన్నాయని ప్రజా సంఘాలు అంటున్నాయి. హై లెవెల్ కేసుల్లో కూడా ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు చెప్పకుండా డీల్ చేశారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇకపై ఇవన్నీ చెల్లవంటున్నారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక చాలా మంది ఉన్నతాధికారులను బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ప్రజల సమస్యలు, ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి ఏర్పాటు చేశారు. అయితే ప్రజావాణిలో పోలీసులపై భారీగా కంప్లైంట్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. సివిల్ వివాదాల్లో బాధితులను బెదిరించడం, కోర్టు కేసుల్లో తలదూర్చడం లాంటివి చేశారని కొందరు పోలీసులపై కంప్లైంట్లు వస్తున్నాయట. దీంతో ప్రజావాణిలో పోలీసులపై వచ్చిన కంప్లైంట్స్ పై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్నారు ఉన్నతాధికారులు. విచారణలో పోలీసుల పాత్ర ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని కూడా అవతల పార్టీతో సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నారనే ఆరోపణలు కొందరు పోలీసులపై వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ చేయకుండా ఓ వర్గం వారి నుంచి డబ్బు తీసుకుని అవతల వర్గం వారిని సెటిల్మెంట్ చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే ఇలాంటివి ఎక్కడ జరిగినా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక పలు వివాదాస్పదమైన కేసుల్లో ఆయా కేసుల తీవ్రతను బట్టి ఏసీపీ, డీసీపీ, సిపిలకు సమాచారం ఇవ్వాలని లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లకు పోలీస్ బాసులు ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ప్రజావాణిలో పోలీసులపై రాష్ట్ర వ్యాప్తంగా 480 ఫిర్యాదులు వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీరందరిపై ఇన్వెస్టిగేషన్ చేయిస్తామంటున్నారు. మరోవైపు ఇప్పటికే పలు వివాదాల్లో తలదూర్చిన ఇన్స్పెక్టర్, సీఐలపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ బాసులు. సైబరాబాద్ పరిధిలో 2 సీఐలు, ఓ ఎస్ఐని సస్పెండ్ చేయగా 2 ఇన్స్పెక్టర్లను హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట సీఐని సస్పెండ్ చేశారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మరో 18 మంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే వారిపై చర్యలుంటాయని అంటున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఊహా, రోషన్తో కలిసి స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి టీడీటీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం 2 మూవీస్ చేస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. వచ్చేయండి సార్, ఇక్కడ ఉండిపోతారు.
అక్కడే సార్ ప్లీజ్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.